హాయ్, దిస్ ఈజ్ రుచిత దేవరకొండ. ఐఎమ్ ఆడియాలజిస్ట్ అండ్ స్పీచ్ పెథాలజిస్ట్. ఈరోజు మనం వినికిడి లోపాన్ని అశ్రద్ధ చేస్తే కలిగే అనర్థాల గురించి తెలుసుకుందాం. మొదట మనము అందరిలో కూర్చొని మాట్లాడేటప్పుడు వారు చెప్పేది సరిగ్గా అర్థం కాక ఎక్కువగా చికాకు పడటం లాంటిది, నాకు వినపడట్లేదేమో అని చెప్పి ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవడము, టెన్షన్ లాంటిది పెరగటము, అలాగే మానసిక ఇబ్బందులు అంటే ఒంటరితనం ఫీల్ అవ్వటము, డిప్రెషన్ లాంటివి రావటము, సోషల్ లైఫ్ తగ్గిపోవటం లాంటిది, అలాగే అందరిలో యాక్టివ్గా కలవకపోవటము, మీకు జ్ఞాపక శక్తి తగ్గటం వలన మీకు దాంట్లో ఉన్న కొత్త ఇంట్రెస్టింగ్ టాపిక్స్ని నేర్చుకోవడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించకపోవటము, అలాగే మీ ఫినాన్షియల్ లైఫ్ అంటే మీ జాబ్ని మీరు యాక్టివ్గా చేయలేకపోవటము, దానివల్ల మీ కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోవటము, ఇలా మనకి ఓవరాల్ లైఫ్ పైన కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. పిల్లల్లో అయితే మరింత ప్రమాదకరంగా కనిపిస్తూ ఉంటుంది. ఎలా అంటే మాటలు అసలు రాకపోవటము, లేదా మాటలు లేటుగా రావటము, అలాగే చదువులో వెనకబడి ఉండడం లాంటివి అన్నీ కూడా మీరు గుర్తుంచుకోవచ్చు. ఇలాంటి సమస్యలు ఏదన్నా మీరు గుర్తించినట్లయితే ఎర్లీ ట్రీట్మెంట్ కోసం మీ ఆడియాలజిస్ట్ని సంప్రదించి హియరింగ్ టెస్ట్ని చేయించుకోండి.